నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది సందర్భంగా నేను అన్ని మీకు పట్టు శారీస్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆ పట్టు శారీస్ చూడడానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి. మరి లేట్ చేయకుండా ఆ శారీస్ ఏంటో చూసేద్దామా? ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో మనకి పట్టు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు ఉన్నారు. హలో తులసి గారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా మేడం. ఓకే, ఈ రోజు అంటే పట్టు శారీస్ చూపిస్తాను అన్నారు కదా, పట్టులో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ చూద్దాం మేడం. పట్టులో టోటల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఇది ఏం మెటీరియల్ అండి? ఇది మనకి బనారస్ సిల్క్ మేడం. ఇది టోటల్ శారీ అంతా మనకి పింక్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే మనకి పైతాని పళ్ళు. ఓకే, పైతాని పళ్ళు వచ్చింది. మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి జూట్ స్టైల్ అండి. ఇది గోల్డెన్ విత్ జూట్. ఓకే, అంటే గోల్డ్ జరీ అలాగే దాంట్లోనే మనకి జూట్ స్టైల్లో కూడా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి పైతాని బంచెస్ డిజైన్ చేశారు. ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి దగ్గర కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. దీంట్లో ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి జూట్ స్టైల్ డిజైన్ వస్తుంది. దీంట్లో కూడా మనకి పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ తీసుకుని ఈ లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తీసుకున్నారనమాట. బోర్డర్స్ చూద్దాము. సారీ ఓపెన్ చేసి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనకి జరీ అండి. ఇది మొత్తం జరీ. ఓకే, జరీ వస్తుంది. కడ్డీ స్టైల్లో మనకి ఒక బోర్డర్ తీసుకున్నారు. దానిపైన ఏంటంటే మనకి ఒక చిన్న బోర్డర్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. అట్లా పళ్ళు కలర్ కూడా మనకి సేమ్ కలర్ కాబట్టి పైన బోర్డర్ లో ఇంకెక్కడ కూడా ఆ కలర్ కాంబినేషన్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఒక చిన్న రిబ్బన్ బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. ఇక్కడ కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, కడ్డీ బోర్డర్, కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కడ్డీ బోర్డర్. దీనిపైన మనకి ఇది మళ్ళీ పైతాని బోర్డర్. ఓకే, దానిపైన వచ్చేసి మనకి కలర్ఫుల్ గా పైతాని బోర్డర్ తీసుకున్నారు. ఈ పైతాని బోర్డర్ లో కూడా ఏంటంటే మనకి 3 కలర్స్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ ఫ్లవర్ డిజైన్ అయిపోయి మొత్తం క్రీపర్ అంతా కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ కలర్ మీద ఏంటంటే మనకి జరీ కలర్ కాంబినేషన్ తో మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే లైన్స్ కంటిన్యూ అవుతుంది క్రీపర్తో. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి కాంట్రాస్ట్ వచ్చింది మేడం. ఇటువైపు ఉందా? ఓకే, పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. టోటల్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి జరీతో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో మనం ఏంటంటే శారీ అంతా కూడా ప్యూర్ జరీ యాడ్ అయి ఉంది కాబట్టి మనం దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో ఇంకేదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే శారీ కన్నా కూడా బ్లౌజ్ని ఇంకా బాగా హైలైట్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ అండి 11,690 మేడం. నెక్స్ట్ శారీ నెక్స్ట్ సారీ మనకి డిఫరెంట్ స్టైల్ మేడం. ఇది క్రీమ్ కలర్, క్రీమ్ విత్ గోల్డెన్ మేడం. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి 1/2 మీటర్ పైన ఇచ్చారు, కానీ చాలా గ్రాండ్ గా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. అంటే ఎప్పుడు ఏంటంటే మనం డార్క్ కలర్స్ లో కొంచెం జరీ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా లైట్ కలర్స్, డీసెంట్ కలర్స్ తీసుకున్నా కూడా దాంట్లో కూడా మంచి కలర్స్ తీసుకుని మనకి ఏంటంటే జరీతో డిజైన్ చేస్తారు. ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి జరీకి ఒక చిన్న బుటీ టైప్లో జరీతో తీసుకున్నారు. దానిపైన మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అలాగే బీడ్స్తో వర్క్ చేశారనమాట. మిడిల్ పార్ట్లో మనకు ఒక లీవ్స్ డిజైన్ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ లాగా తీసుకుని ఆ బోర్డర్ అంతా కూడా మనకి టర్నింగ్ క్రీపర్, ఇదంతా కూడా మనకి ప్యూర్ జరీతో డిజైన్ చేశారు. ఈ డిజైన్ అంతా కూడా మనకి చిన్న చిన్న బీడ్స్ అలాగే కుందన్స్తో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకు ఒక సపరేట్గా బోర్డర్ ఇచ్చారు. పళ్ళుకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ని మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మిడిల్లో వచ్చేసరికి మనకు ఒక క్రీపర్ వచ్చింది. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అంతా మనకి జూట్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఇదే బోర్డర్ మనకి ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి కొంచెం నెట్టెడ్ స్టైల్లో కనిపిస్తుంది. అంటే ఇది కొంచెం న్యూ ఫ్యాబ్రిక్ అండి. దానిపైన అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో జూట్తో. ఆ తర్వాత మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి ప్యూర్ జరీ యాడ్ చేశారనమాట. దానిపైన కూడా మనకి సింపుల్గా వదిలేసేయకుండా టోటల్ శారీ అంతా కూడా కుందన్స్ అలాగే బీడ్స్తో ఫుల్ శారీ వర్క్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి చీకు కలర్ వచ్చింది మేడం. దాంట్లో మొత్తం మనకి నక్కి వర్క్. ఇది బ్లౌజ్ ఇంకా హ్యాండ్స్కి కూడా మంచి హెవీ వర్క్ వచ్చింది. ఓకే, అంటే ఈ బ్లౌజ్ అంతా కూడా లోపల ప్లెయిన్ ఇచ్చేసి దానికి చిన్న చిన్న కుందన్స్ టైప్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు స్టోన్స్ లాగా సిల్వర్ కలర్ కాంబినేషన్తో. అలాగే బోర్డర్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో పళ్ళులో అలాగే శారీ అంతా కూడా సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చేసి మనకి మొత్తం అంతా కూడా వర్క్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 11,090 రూపీస్ మేడం. నెక్స్ట్ శారీ
ఓకే మేడం, ఇది మనకి పట్టులో మేడం, ఇది జూట్ మిక్స్ మేడం. ఓకే, పట్టు మెటీరియల్లోనే మనకి జూట్ స్టైల్ వచ్చింది. ఇది మనకి బోటిక్ నుంచి వచ్చింది మేడం. మనకి ఎక్కువ బోటిక్ స్టైల్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే, డిజైనర్స్ ఉన్నారు మన దగ్గర, మనకి వాళ్ళే ఓన్ డిజైన్స్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం పళ్ళు 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా బేస్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లోనే మనకి షేడెడ్ తీసుకున్నారనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. బ్లూస్లోనే మనకి షేడెడ్ అంటే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్తో వస్తుంది. ఆ కలర్ మీద మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. మొత్తం అంతా కూడా బేస్ మనకి క్రీమ్ కలర్ ఇచ్చేసి శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో మనకి డిజైన్ కనిపించే విధంగా వచ్చింది. ఇది ఏంటంటే ఓన్ డిజైనర్స్తో కాబట్టి ఈ టైప్ ఆఫ్ శారీస్ మరి ఎక్కడా కూడా మనకి దొరకవు. 2 సైడ్స్ వచ్చేసి మనకి ఒక బోర్డర్ ఇచ్చారు, కడ్డీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్లో కూడా మనకి ఒక బొకే స్టైల్లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బోర్డర్స్ వస్తాయి. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏదైతే లీఫ్ వర్క్తో డిజైన్ వచ్చిందో మనకి శారీ పళ్ళులో సేమ్ డిజైన్ని మనకి బోర్డర్స్లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓకే మేడం, ఈ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్. ఓకే, అంటే డీసెంట్ కలర్స్తో కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ బ్లూ కలర్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం అంతా కూడా షేడెడ్లో వస్తుంది. ఈ షేడెడ్లో కూడా మనకి రైనీ లుక్ కనిపిస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ మేడం, కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్. అలాగే మనకి ఇదేంటంటే శారీలో ఇక్కడ ఏదైతే కలర్ యూస్ చేశారో మనకి అంటే పళ్ళు పార్ట్లో అలాగే బోర్డర్స్లో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఇంకా ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదండి. టోటల్గా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఈ శారీ కాస్ట్ దీనికి చాలా రీజనబుల్ మేడం. ఇది 9,200. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనకి ఇది డిఫరెంట్ స్టైల్ మేడం. మనకి బనారస్లోనే కోటెక్ స్టైల్. ఇది ఫ్లాట్ జరీ ఉంటుంది. మనకి ఏంటి హార్డ్గా కనిపించదు, ఇంకా స్టైలిష్గా ఉంటుంది, మంచిగా మోల్డ్ అవుతుంది కూడా క్లాత్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు పాట వచ్చేసి మనకి 1/2 మీటర్ ఇచ్చారు. 1/2 మీటర్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ స్టైల్లో డిజైన్ చేస్తారనమాట. కడ్డీ బోర్డర్ టైప్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి పళ్ళు మిడిల్లో వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి జరీ అలాగే దాంట్లోనే మనకి జూట్ కూడా మిక్స్ చేసి సన్నటి లైన్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి జరీతోనే ఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట. మనకి ఇదేంటంటే పళ్ళుకి బోర్డర్స్ వచ్చాయి. ఇదే బోర్డర్స్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఒకసారి శారీ కూడా మిడిల్ పార్ట్ చూద్దాం ఎట్లా ఉందో. ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ పార్ట్. బోర్డర్ పార్ట్ కూడా మనకి ఇంతకుముందు పళ్ళులో ఏదైతే చూసామో కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్, తర్వాత మనకి ఫ్లవర్ డిజైన్తో ఒకటి. ఇదేంటంటే మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ మీద ఇచ్చారు బోర్డర్స్ అలాగే పళ్ళు. టోటల్ శారీ చూసినట్లయితే ఈ శారీ మొత్తం అంతా కూడా మనకి బ్లూ కలర్ బేస్ తీసుకున్నారు. దాని మీద కొంచెం సీ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. టోటల్ అంతా కూడా మనకి పట్టు అనగానే ఎక్కువ మనకి ఫుల్ జరీతోనే ఎక్కువ డిజైన్ వస్తూ ఉంటుంది కదా. ఇది అలా కాకుండా ఏంటంటే జరీ చాలా తక్కువ యూస్ చేస్తూ అంటే ఎక్కువ మనకి పట్టు థ్రెడ్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఒక క్రీపర్ని ఒక లతని మనకి మొత్తం టోటల్ శారీ అంతా డిజైన్ చేశారు. దాంట్లోనే మనకి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, అక్కడక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో మనకి టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారనమాట. బ్లౌజ్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి టోటల్ శారీ అంతా కూడా ఏవైతే బోర్డర్స్ యూస్ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మనం బ్లూ కలర్తో ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే శారీ కన్నా కూడా బ్లౌజ్ని బాగా హైలైట్ చేయించుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ఏదైనా ప్లెయిన్ ఇవ్వకుండా వర్క్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది 17,990 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది మనకి ప్యూర్ పట్టు మేడం. కంచి పట్టులోనే కొంచెం డిజైనర్ శారీ. దీనికి ఏంటంటే మనకి టోటల్గా ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఉండేటట్లు మనకి పళ్ళు డిజైన్ చేశారు. అన్ని శారీస్కి లాగానే కాకుండా ఏంటంటే దీనికి పళ్ళు మాత్రమే మనకి పింక్ కలర్ వస్తుందండి. పింక్ కలర్ అంతా కూడా లోపల జరీతో మనకి జిగ్జాగ్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం టోటల్ పళ్ళు అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అలా కాకుండా సింపుల్గా ఉండేటట్లు మనకి సూపర్గా కనిపించే విధంగా మనకి జిగ్జాగ్ లైన్స్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్. అంటే ఇక్కడంతా మనకి పింక్ ఇచ్చారు కదా అని పళ్ళులో పింక్ వచ్చింది కదా అని మనకి బోర్డర్లో పింక్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద కొంచెం ఏంటంటే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ని టచ్ చేశారనమాట. ఒక సన్నటి లైన్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కడ్డీ టైప్లోనే మనకి మొత్తం అంతా బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో మనకి ఇది మొత్తం జూట్ వీవింగ్ మేడం. జూట్లో మనకి పట్టు స్టైల్ ఇది. ఓకే, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. దాని మీద మళ్ళీ బేస్ కలర్ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు.
దాని పైన వచ్చేసి మనకి ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో, ఇంకొకటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ మజెంటా పింక్. దీనికి బోర్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైతే బోర్డర్ ఉందో సేమ్ బోర్డర్ని కడ్డీ బోర్డర్ని ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ మనం 10,000 మేడం, 10,990. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం ఉప్పాడ చూద్దాం మేడం. ఉప్పాడ పట్టు. ఓకే, ఇది పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్గా ఇచ్చారు. ఆ ప్లెయిన్లోనే మనకి మొత్తం కూడా జరీ యూస్ చేశారనమాట. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా నార్మల్గా తీసుకున్నారు. కానీ ఎందుకంటే ఇట్లా ప్లెయిన్ ఎందుకు తీసుకున్నారంటే శారీని బట్టి మనకి ఈ పళ్ళు డిజైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకి చెక్స్తో బ్రైట్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో, అంటే పళ్ళులో గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే మనకి మొత్తం అంతా కూడా కడ్డీ టైప్లో బోర్డర్ వచ్చింది. కింద కూడా మనకి పైన అయితే కొంచెం స్మాల్ సైజ్ వచ్చింది, కింద వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట టిష్యూ బ్యాక్గ్రౌండ్తో. అలాగే శారీలోకి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం చెక్స్ తీసుకున్నారు. వైలెట్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చెక్స్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. పైన వచ్చేసరికి మనకి దీనిపైన ఓన్లీ చెక్స్తో మాత్రమే డిజైన్ ఇవ్వకుండా దానిపైన ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో కనిపించేటట్లు, ఒకటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ విధంగా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. ఒక లీఫ్ స్టైల్ వచ్చింది. అలాగే మనకి చూస్తే మ్యాంగో స్టైల్లో కూడా కనపడుతుంది. ఈ బుటీ వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి కొంచెం బ్రాడ్గా డిజైన్ చేసి అదంతా కూడా మనకి జరీ ఫిల్లింగ్ ఇచ్చారు. తర్వాత లోపల వచ్చేసి మనకి ఫుల్ పట్టు థ్రెడ్ వర్క్ యూస్ చేశారనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్తో. ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో గ్రీన్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో బోర్డర్ తీసుకున్నారనమాట. దాంట్లో ఏంటంటే మనకి లైన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి చెక్స్ లైన్స్ అనేది పైకి కంటిన్యూ అవడం వల్ల మనకి ఇక్కడ కూడా మనకి చేంజ్ అవుతూ వచ్చింది. గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్, ఆ బోర్డర్లో కూడా మనకి సన్నటి లైన్స్ కనిపిస్తున్నాయి. కింద కూడా సన్నటి లైన్స్తో బిగ్ బోర్డర్ ఇచ్చారు టిష్యూ బ్యాక్గ్రౌండ్తో. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది 13,990 మేడం. నెక్స్ట్ శారీ మనకి ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ మేడం. ఇది వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ కంచిపట్లో అనగానే మనకి 1 మీటర్ పళ్ళు కంపల్సరీ ఇస్తూ ఉంటారు. ఇది మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా పట్టు థ్రెడ్ ఎల్లో కలర్ ఒక లైన్ తీసుకున్నారు. అలాగే మనకి జరీ కలర్ కాంబినేషన్తో ఒక లైన్ తీసుకున్నారు. తర్వాత 2 సైడ్స్ కూడా మనకి లీఫ్ వర్క్ అండ్ మ్యాంగో వర్క్తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి థ్రెడ్ బోర్డర్ వచ్చింది పట్టు థ్రెడ్తో ఒక యారో మార్క్ లాగా. ఇంకొకటి వచ్చేసి మనకి జరీతో ఒక క్రీపర్ ఇచ్చారు. ఇంకొక సెకండ్ బోర్డర్ వచ్చేసి అంటే పళ్ళులోనే మనకి మొత్తం అంతా కూడా పైతానీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారనమాట. కొంచెం చూసినట్లయితే మీకు షేడెడ్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఇక్కడ లోపలికి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇట్లా ఒక బంచ్ తీసుకున్నారనమాట. మళ్ళీ సేమ్ బోర్డర్ని రిపీట్ చేశారు, కడ్డీ బోర్డర్ని. ఈ శారీ వచ్చేసి మనకి లంగావని స్టైల్లో ఉంటుంది టోటల్ శారీ అంతా. ఇది మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దాంట్లో కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఎంబోజ్ లుక్, అంటే కొంచెం ఎంబోజ్ లుక్తో కనిపిస్తుంది టోటల్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్ ఎందుకు ఇచ్చారంటే సెల్ఫ్ డిజైన్ మనకు వచ్చేసరికి అంటే లంగావని స్టైల్ కాబట్టి అక్కడ మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా మనకి ప్లెయిన్గా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పైనంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఇచ్చారు. ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్తో మనకి 2 సైడ్స్ కూడా ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి మిడిల్లో అంతా కూడా మనకి గోల్డ్ జరీ, ప్యూర్ జరీ యూస్ చేశారనమాట. కింద చూసినట్లయితే మళ్ళీ కొంచెం డిఫరెంట్ సేమ్ సైజ్ ఆఫ్ బోర్డర్ ఇచ్చినా కూడా ఇక్కడ వచ్చేసరికి ఈ బోర్డర్లో మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అంతా మనకి గోల్డ్ జరీ ఉంటుంది. సిల్వర్ జరీతో ఒక ఫ్లవర్ ఇచ్చేసి అలాగే క్రీపర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చేసి బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పట్టు థ్రెడ్ యూస్ చేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుంది. అంటే లోపల బడ్ వచ్చేసి మనకి పింక్, ఫ్లవర్ వచ్చేసి వైలెట్ అలా ఇచ్చారనమాట. అంటే ఆల్టర్నేట్గా మనకి ఫ్లవర్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. కుచిళ్ళ పార్ట్లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే మనకి పళ్ళులో గ్రీన్ వచ్చింది కాబట్టి కుచిళ్ళల్లో గ్రీన్ కలర్ యూస్ చేసి దానికి అంటే మొత్తం చెక్స్ టైప్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. టోటల్ పైన అంతా కూడా మనకి కడ్డీ స్టైల్లో సేమ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ చెక్స్ అనేది పైకి కూడా కంటిన్యూ అవడం వలన మనకి ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్తో అలాగే అక్కడక్కడ కొంచెం గ్రే కలర్ కాంబినేషన్తో మనకి పైన బోర్డర్ వచ్చింది అనమాట టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా.
దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్తోనే కంటిన్యూ చేశారు. ఎందుకంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా డార్క్ రాణి పింక్ కలర్ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే దీన్ని గ్రీన్ కలర్ చెక్స్తో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి బోర్డర్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసి వదిలేసారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ మనం 11,000 మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? మనం నెక్స్ట్ కూడా కంచియే చూద్దాం మేడం. కంచి పట్టువా? కంచి పట్టులో మనకి సెల్ఫ్ వర్క్ మేడం, ఇది థ్రెడ్ వర్క్ స్టైల్. ఓకే, అంటే టోటల్ సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి పళ్ళులో బాగా గ్రాండ్గా డిజైన్ చేశారనమాట. చిన్న చిన్న బుటీస్ని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ప్యూర్ జరీ డిజైన్ చేసేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న బుటీస్ని ఇచ్చారు. సారీలో ఏదైతే బేస్ కలర్ ఉందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారు. కానీ కట్ వర్క్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా మనకి ఆ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అనేవి ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగోస్తో ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు ఈ బోర్డర్ లాగా. మిడిల్లో వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్ లాగా వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఈ పళ్ళుకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ టైప్లోనే బోర్డర్స్ వచ్చాయి. కాకపోతే కలర్స్ చేంజ్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇంతకుముందు నేను మీకు పళ్ళులో చూపించినప్పుడు మ్యాంగోస్తో డిజైనర్ బోర్డర్ ఏదైతే చూపించానో సేమ్ బోర్డర్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ మీద వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ మీద డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ జరీతో కడ్డీ స్టైల్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆ కల్నేత బ్యాక్గ్రౌండ్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్తోనే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ అవుతాయో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 10,990 మేడం. నెక్స్ట్ సారీ ఇది మనకి పట్టు మేడం. ఓకే, పట్టులోనే మనకి ఇది డిఫరెంట్. ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా బేస్ బ్లూ కలర్ వచ్చింది. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళు అంతా మనకి నార్మల్గా సన్నటి లైన్స్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా డబల్ బోర్డర్ ఇచ్చారనమాట. కడ్డీ బోర్డర్ని మనకి డబుల్ బోర్డర్ తీసుకున్నారు. అండ్ జిగ్జాగ్ లైన్స్ లాగా, అలాగే ఒక చిన్న క్రీపర్ లాగా, మళ్ళీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బేస్ మీద మనకు ఒక సన్నటి ఫ్లవర్ డిజైన్. ఇట్లా మనకి ఏంటంటే ఈ పళ్ళుకి వచ్చేసి మనకి డబుల్ బోర్డర్ వచ్చేటట్లుగా వచ్చింది. పళ్ళులో కల్నేత వచ్చింది మేడం. కల్నేత బ్యాక్గ్రౌండ్. ఓకే, మనకి పైన వచ్చేసరికి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో సింగిల్ బోర్డర్ ఇచ్చారండి. సింగిల్ బోర్డర్కి అటు ఇటు కూడా మనకు ఒక సన్నటి క్రీపర్ని డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, అంటే లైన్స్ బోర్డర్. దాంతోపాటు ఇంకొక బోర్డర్ కూడా, అంటే డబుల్ బోర్డర్ వచ్చేసి డబుల్ బోర్డర్ మేడం. ఇది కూడా ఇప్పుడు స్టైలిష్, ఇది డబుల్ బోర్డర్ వచ్చి. ఓకే, కడ్డీ స్టైల్లోనే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సన్నటి క్రాస్ లైన్స్, ఇక్కడ జిగ్జాగ్ లైన్స్తో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చిందండి. శారీ మొత్తం కూడా అదంతా కూడా మనకి పట్టు థ్రెడ్తో డిజైన్ చేశారు. ఈ రోజ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఏదైతే ఉందో, అంటే బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది, దాని మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. దానిపైన మనకి ఏంటంటే జరీతో కొన్ని ఫ్లవర్స్ని మాత్రమే బాగా హైలైట్ చేశారనమాట. ఆ ఫ్లవర్స్ కూడా మనకి చూసినట్లయితే షేడెడ్ టైప్లో చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్, అలాగే జరీతో లోపల ఫిల్లింగ్ ఇచ్చేసి కొంచెం షేడెడ్ లాగా తీసుకున్నారు. ఈ బుటీస్ కూడా, ఈ జరీ బుటీస్ ఏవైతే ఉన్నాయో ఈ బుటీస్ అన్నీ కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేయించారనమాట. ఇది ఆర్డర్ మీద ఉన్న శారీ అండి. మనకి మొగల్ సరాయి మెటీరియల్ మోల్డ్ అవుతుంది కూడా మేడం. లైట్ వెయిట్, ఇంకా మంచిగా మోల్డ్ అవుతుంది కూడా ఈ శారీ. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాక్ట్స్ మేడం, కల్నేత వచ్చింది. దీనికి వచ్చేసి మనకి ఒక కల్నేత బ్యాక్గ్రౌండ్తో బ్లౌజ్ తీసుకున్నారు. జిగ్జాగ్ లైన్తో ఏదైతే బోర్డర్ ఉందో సింగిల్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారనమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా థ్రెడ్ వర్క్ ఇక్కడ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది మనం 13,990 మేడం. ఓకే తులసి గారు, మరి ఈ ఉగాది సందర్భంగా మా వ్యూవర్స్ అందరికీ కూడా పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, పట్టు శారీస్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 GS ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి విజిట్ చేయండి. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.